అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండవాడ గోవింద గోవింద. ఈరోజు మన పలమనేరు పెద్దలు, శాసనసభ్యులు, గౌరవనీయులు అమరన్న గారికి ప్రియ శిష్యుడు, తన కుటుంబ సభ్యులు ఒక భాగమైనటువంటి మన రామచంద్ర గారు, అదేవిధంగా మన మురళీ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన కుటుంబ సభ్యులు. సుమారు ఎంతమంది, ఒక 30 మంది జీడిమాకులపల్లి నుంచి మన అమరన్న గారు గెలవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో కొన్ని రోజుల నుంచి వాళ్ళు దీక్ష పూనినారు. రామచంద్ర అయితే పూర్తిగా అందరూ కూడా దీక్ష పూనినారు. ఈరోజు ఉదయం ఇక్కడి నుంచి పాదయాత్ర కాలినడకన ఆ భగవంతుని సన్నిధి చేరుకొని మొక్కులు చెల్లించాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పలమనేరు నుండి కూడా మేమంతా కూడా వాళ్ళ యాత్ర బాగా సాగాలని, మొక్కు చెల్లించాలని, ఆ దేవదేవుని కృప ప్రతి ఒక్కరికి ఉండాలని, రాష్ట్రం సుభిక్షగా ఉండాలని, అదేవిధంగా అమరన్న గారికి ప్రజలకి మంచి ఆశీర్వాదాలు కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటే వాళ్ళ పాదయాత్రకి అంతా కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు మాకందరికీ ఒక శుభదినం. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి నిష్ఠా నిబంధనలతో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెళ్ళి ముక్కుబడి చేసుకొని వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈరోజు ఆయన సన్నిధికి వెళ్ళి మా సొంత గ్రామం గంగవరం మండలం జీడుమాకులపల్లి గ్రామం నుంచి కాలినడకతో ఆయన ముక్కిని నెరవేర్చుకోవాలని నాతోటితో నా ఊరి ప్రజలు నాతో కలిసిమెలిసి దాదాపు 30 మందితో కాలినడకతో ఆయన సన్నిధికి వెళ్తున్నాము. ఈరోజు మాకు చాలా సంతోషం. ఆయన పలమనేరు నియోజకవర్గానికి మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవాలని నిష్ఠా నిబంధనలతో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశిస్తూ ప్రతి శనివారం ఇదే గుడికి వచ్చి ఆయన్ని ముక్కులు చేసుకొని వెళ్ళేవాడిని నేను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మా యాత్ర సుఖ సంతోషాలతో, ఆనందాలతో కలిసిమెలిసి ఈరోజు ఈ గుడి నుంచి ఎలా వెళ్తున్నామో తిరిగి మళ్ళా మా సొంత గ్రామానికి అదే సంతోషంతో మా ముక్కుబడి చెల్లించుకొని తిరిగి రావాలని, అదేవిధంగా మాకు చిన్న బాధాకరమైనది, మా అమరన్న గారికి మంత్రి త్వరలోనే అనౌన్స్ చేస్తారని ఆయనకి ఇక్కడే మాట ఇచ్చాను. ఆ మాట నా నియోజకవర్గ ప్రజలతో నేను తీర్చుకుంటానని, అది నేను యాత్ర పూర్తి చేసుకొని రాగానే ఏదో ఒక రోజు నా ముక్కుబడి మళ్ళా నెరవేరుతుంది. ఆ ముక్కుబడి ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం నా నియోజకవర్గ మా అన్నదమ్ములతో ఇక్కడే ఇదే గుడి ముందర నెరవేర్చుకుంటానని ఆశిస్తూ పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు.